హ్మ్. అన్న నమస్తే. నా పేరు నమస్తే. శ్రీరాములు. హ్మ్. కొట్టేవాకి సంబంధించి మార్కెట్ డెవలప్‌మెంట్‌గా ఉన్నాను. మీ తోట ఇలా ఉండడానికి కారణం ఏమేమి స్ప్రే చేశారు? ఎన్ని రోజులు పైరు ఇది? ఎన్ని రోజులయింది? ఇది ఎలా చేశారనేది మా వ్యూవర్స్‌కి వివరించగలరా? వివరిస్తాం. ఓకే. ఇది నెల 3 రోజుల పైరు. నెల 3 రోజుల పైరు. హ్మ్. ఓకే. ఈ ఫస్ట్ ఏం స్ప్రే చేశారు? నేను ట్రైసరు, ఎఫ్‌కాన్ కొట్టిన. ట్రైసర్, ఎఫ్‌కాన్ అనేది స్ప్రే చేశారు. సరే. ఎన్ని రోజుల గ్యాప్‌లో కొట్టారు మీరు? 10 రోజుల గ్యాప్. నాటిన తర్వాత 10 10 రోజుల రోజులు. గ్యాప్‌లో హ్మ్. కొట్టారు. కొట్టాను. కొట్టిన తర్వాత బాగుందా? బాగుంది. బాగుంది. సరే. తర్వాత మళ్ళీ ఇంకెన్ని రోజులు ఇప్పటికి ఎన్ని స్ప్రేలయినాయి మొత్తం? దీనికి 6 స్ప్రేలయినాయి. 6 స్ప్రేలయినాయి. 6 స్ప్రేలు మధ్యన వేరే ఏవేవి కొట్టారా? కొంచెం వివరిస్తే? ఒకటి నగాటు, అసిపెట్ కొట్టిన. డాస్ పెట్టి కొట్టారు. అంటే ఆ! ట్రైసర్, ఎఫ్‌కాన్ అన్నారు గదా! ట్రైసర్, ఎఫ్‌కాన్ తర్వాత. ఆ! ముందు కొట్టినారు ట్రైసరే. ట్రైసర్ ముందు కొట్టిన. తర్వాత ఒక వారం రోజులు ఉన్నిచ్చి హ్మ్. అది కొట్టిన. వారం రోజులు అన్న తర్వాత అది కొట్టారు. అది కొట్టిన. సరే. కొట్టినారు. ఇప్పుడు ఆహ్, మళ్ళీ 6 స్ప్రేలయినాయి గదా! తర్వాత ఏమేమి ఇంకా నేను ఆ స్ప్రేలు మామూలుగా ఎకర డోస్ తీసుకొచ్చే కొట్టా. ఎకర డోసేనా? ఎకర డోసే తెచ్చి కొట్టా. ట్రైసర్ గూడా ఎకర డోసే. ట్రైసర్ గూడా ఎకర డోసే. ఎకర ఎలా డోసే. కొట్టారు? డబల్ నాజిలేసి కొట్టిన. డబల్ నాజిల్. అంటే ఇట్లా డబల్ ఉంటది గట్ట ఆ! నాజిల్‌తో కొట్టరు. ఆ! ఎందుకంటే మొక్క బాగా బాగా తడుస్తదని తడుస్తదని. దానికి కొట్టారు. హ్మ్. అంటే ఎకరకి ఎ ఒక ఎ డబ్బా ఒక 75 ఎంఎల్ ఒక ఒక డబ్బా. ఎకరకే కొట్టా. హ్మ్. 2 ఎకరాల చేనుకి ఒక డబ్బా తెచ్చి కొట్టిన. 2 ఎకరాల చేనుకి ఒక డబ్బా కొట్టారు. హ్మ్. సరే. మళ్ళీ 4 రౌండ్ల తర్వాత మళ్ళీ ఏమన్నా స్ప్రే చేశారా? డెలిగేట్ ఏసిన. డెలిగేట్, డెలిగేట్ సెఫిన డెలిగేట్, సెఫినా ఆ కాంబినేషన్‌లో ఏశారు. ఏసిన. అదెంత ఏశారు? అది 2 ఎకరాల డోస్ ఏసిన. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఒకటి 180 ఎంఎల్ ఒకటి, ఆ! ఒకటి తర్వాత 100 ఎంఎల్ అది. 100 ఎంఎల్ ఒకటి. ఎందుకు కొట్టారు? ఇది ముడత ఎక్కువ విపరీతంగా పై ముడత ఉన్నవన్న దాన్ని కొట్టిన. పై ముడత ఎక్కువ, త్రిప్స్ ట్రిప్స్ ఎక్కువుందని ఎక్కువ ఉన్నదానికి దానికి కొట్టిన. కొట్టిన తర్వాత మీకు పగిలిందా? కింద పగిలింది మొక్క. నీట్‌గా అయితే పగిలింది. నీటి పగిలింది. ఇదేనా? ఇదే. నువ్వెంత చూడొచ్చు. మొక్క బాగా నీట్‌గా అయితే ఈ పగిలింది. విధంగా ఉండే ఫస్ట్ కొట్టక ముందు ఈ ఆకు అన్నట్ట. ఆకు ఇట్లా ఉన్నది. ఇట్ట ఉండే. కొట్టిన తర్వాత మొత్తం ఇలా వచ్చింది. ఇలా వచ్చింది నీట్‌గా. నీట్‌గా అనేది ఈ హ్మ్. విధంగా ఉంది. హ్మ్. ఒకటి 180 ఎంఎల్, ఒకటి 100 ఎంఎల్. హ్మ్. గెనుపులు గూడా బానే దగ్గరికే వచ్చాయి. హ్మ్. బుట్ట కట్టిందా లేదా? ఆ! దగ్గరకొచ్చినాయి. బుట్ట కట్టుకునింది. హ్మ్. హ్మ్. భూమిలో ఇంకా ఏమేమి ఏశారు భూమిలో? భూమిలో డీఏపీ ఏసిన. హ్మ్. సరే. త తర్వాత ఫ్యాక్ట్ ఏసిన. ఫ్యాక్ట్ ఏసిన. 14, 35 ఏసిన. 14, 30 ఏమన్నా గ్రానువల్స్ ఏశారా? హుంసలు గ్రానువల్స్ కొట్టే వాళ్ళది. కొట్టే వాళ్ళదే హింసలు అనేది 10 కేజీల గ్రానువల్ బకెట్ ఏసిన ఒకటి. ఎప్పుడు అది సాల్పు ఉంచేటప్పుడా? సాలు ముంచేటప్పుడే ఏసిన. సాల్పు ఉంచేటప్పుడు హింసలు అనే గ్రానువల్స్ ఏసిన. కలిపేశారు. సరే. ఇంత తర్వాత ఇదంతా ఇట్లే ఉందా? అంతా ఒకటే ఉంది. అంతా ఒకటేలాగే ఉంది. ఆ! ద మీరు ఎక్కడన్నా చూసుకోండి. ఏ చూడండి. ఇబ్బందేం లేదు. ఇబ్బందేం లేదు. చానా బాగుంది. మొక్క ఎక్కడన్నా చూడు హ్మ్. గెనుపులు గూడా బాగా దగ్గరికే ఉన్నాయి. అక్కడ తీస్తున్నాను. కానీ గెనుపులు గూడా చాలా దగ్గరికే ఉన్నాయి. హ్మ్. చూసారా మీరు ఎప్పుడైనా ఇంతకుముందు? ఇంతకుముందు ఈ సైజు చూడలే. హ్మ్. నేల పైరంటే హ్మ్. బానే వచ్చింది ఇప్పటికైతే. ఇప్పుడు నెల పైరుకైతే బాగొచ్చింది. బానే వచ్చింది. హ్మ్. ఇట్లా బుట్ట కట్టడం బాగుంటదా? లేకుంటే బుట్ట కట్టేదే బాగా చెట్టు అనేది. చెట్టు బుట్ట కట్టేది బాగుంటది. ఎన్ని గ్యాప్‌లు ఎన్ని గీట చూడు ఇక్కడ తీసుకురా. మీరిక్కడ చూడొచ్చు. గెనుపులనేది చాలా దగ్గరకుంటూ ఎన్ని గెనుపులున్నాయి చూడు. ఈ గెనుపుల్లోనే బాగా నీకు ఫ్లవరింగ్ పూత రావడం గాని జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఎందుకు ఈ గెనుపు ఉన్నప్పుడు మాత్రమే పూత వస్తది. ఆ! గెనుపు దూరం పోయిందంటే పూతలనేది తగ్గుతది. హ్మ్. గెనుపు దగ్గరికే ఉంది కాబట్టి పూత అనేది మీరు ఇది డబ్బీ రకమా? డబ్బి. త్వరగా కరుసుకోదంటారు. ఆ! చాలా సార్లు చూసినాను. చాలా కరుసుకోదు. హ్మ్. బాగా స్పేర్ ఆడుతుంది. స్పేర్ అడుగుతది. హ్మ్. తొందరగా కరుసుకోదు. ఆ! సెట్ కాదంటారు. చెట్టు కాదు. హ్మ్. బానే పోతది కదా రేటు? బానే పడతది. హ్మ్. సరే. థాంక్ యూ అన్న. మీ విలువైన సమాచారాన్ని మాకిచ్చినందుకు. ఓకే. ఓకే.